అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మకర జ్యోతి ఉత్సవాలు విజయవంతం చేయాలి అంటున్న మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్. ఈ నెల 13 నుంచి 15 వరకు నర్సీపట్నంలో నిర్వహించే అయ్యప్ప మకర జ్యోతి ఉత్సవాలను విజయవంతం చేయాలని మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ కోరారు. ఏటా 3 రోజుల పాటు నిర్వహించే అయ్యప్ప మకర జ్యోతి సంబరాల సందర్భంగా బుధవారం రాజేష్ దంపతులు రాటవేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భాగంగా 13 నుంచి 15 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగా 13 నుంచి 15 వరకు రోజు ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారన్నారు. 14న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని, అవతార్ మోహర్ బాబా, సత్యసాయి బాబా సంకీర్తనలు ఆలపిస్తారన్నారు. సాయంత్రం 5 గంటలకు పట్టణంలో స్వామివారి రథయాత్ర ఉంటుందన్నారు. సాయంత్రాలకు శ్రీ గజముఖ నృత్య అకాడమీ వారిచే క్లాసికల్ నృత్య ప్రదర్శన జరుగుతుందన్నారు. సాయంత్రం 6 గంటలకు కొన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ప్రముఖులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాజేష్ పేర్కొన్నారు. రాత్రి 7 గంటల నుంచి బాలు రైడర్స్ వారిచే డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. దీనిలో జబర్దస్త్ టీం పల్సర్ బైక్ ఝాన్సీ, రమేష్ మాస్టర్తో పాటు మరికొంతమంది పాల్గొననున్నట్లు తెలిపారు. చివరిగా కనుమ రోజు పల్సర్ బైక్ రమణ ఆధ్వర్యంలో రేలారేరేలా డాన్స్ తో పాటు మణిపూర్ స్పెషల్ ఆర్ట్స్ వారిచే ఫోక్ డాన్స్ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి శుభదినం. మనకి అయ్యప్ప స్వామి గుడి దగ్గర రాటేయడం జరిగిందండి. ఈరోజు అంటే మకర జ్యోతి సంబరాలన్నీ కూడా ఈరోజు దగ్గర నుంచి ప్రారంభం అవుతాయి. 13 నుంచి యాక్చువల్గా మెయిన్ సంబరాలన్నీ ప్రారంభం అవుతాయండి. 13 నుంచి 15 వరకు ప్రత్యేక పూజలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది మళ్ళీ వచ్చి 14 వచ్చేసి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఒకటి, 15 వచ్చేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇవన్నీ ప్రతి సంవత్సరం అయ్యే, కానీ ఈసారి కొద్దిగా అంగరంగ వైభవంగా జరపాలని భక్తులందరినీ వచ్చి ఆస్వాదించి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.